సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హుడా చైర్మన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం కాకినాడలో అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. డప్పుల వాయిద్యాల నడుమ వివిధ రకాల నృత్యాలతో మొత్తం అంతా కూడా స్టేజ్ వేదిక ప్రాంగణం అంతా కూడా అట్టహాసంగా కోలాహలంగా మారిపోయింది. అయితే ఒక్కొక్కరు కూడా ప్రముఖులంతా కూడా స్టేజ్ పైకి చేరుకున్నారు. అలాగే బయట జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు కూడా అనేక మంది ప్రజలైతే స్టేజ్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్టేజ్ పైకి ఒక్కరొక్కరుగా కూడా ప్రముఖులంతా చేరుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలిపోయింది. తుమ్మల రామస్వామితో పాటు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, చినరాజప్ప, జ్యోతుల నవీన్, యనమల రామకృష్ణుడు వీరంతా కూడా స్టేజ్ పైకి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా జనం పెరిగిపోవడంతో దాదాపు 20 నుంచి 30 మంది మాత్రమే వేదిక మీద పట్టే అవకాశం ఉన్న 70 నుంచి 75 మంది వేదిక మీదకి చేరుకోవడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో చినరాజప్పకి కూడా స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. పక్కనే ఉన్న లక్ష్మీ ఆసుపత్రికి చినరాజప్పని తీసుకువెళ్లారు. అలాగే మిగిలిన ప్రముఖులందరికీ కూడా స్టేజ్ మొత్తం ఒక్కసారిగా కూలిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. అలాగే కొన్ని ఛానళ్లకు చెందిన జర్నలిస్టులు అలాగే కెమెరా పర్సన్లు కూడా స్వల్ప గాయాలన్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా స్టేజ్ పైకి ఎక్కువ జనం చేరడంతో పాటు తోపులాట జరగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అలాగే ఈ స్టేజ్ ఏదైతే వేదికని నిర్మించారో ఆ వేదికని సన్న గొట్టాలతో నిర్మించడం వల్ల అల్పంగా ఉండడంతో అంత బరువును కాయలేక ఒక్కసారిగా వేదిక కుప్పకూలిపోయింది. తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారం జరగక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంత దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే పలువురు ప్రముఖులకు స్వల్ప గాయాలు కావడంతో వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపు ఈ కార్యక్రమం నిలిచిపోయినా కొద్దిసేపు అనంతరం కూడా తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అయితే ఇంత జనం వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో స్టేజ్ ని మరింత పటిష్టంగా నిర్మించి ఉంటే బాగుండేదంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అధికంగా నిర్వహించడంతో వాటిని చూసేందుకు కూడా జనం తండోపతండాలుగా వేదిక ప్రాంగణం వద్దకు చేరుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు కనీసం వేదికను పటిష్టంగా నిర్మిస్తే బాగుండేదంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే చినరాజప్పతో పాటు జ్యోతుల నవీన్, యనమల రామకృష్ణుడు అలాగే ఆ టైంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న నేపథ్యంలోనే తుమ్మల రామస్వామి కూడా వేదిక మీద ఉన్నారు. వీరందరూ ఒక్కసారిగా కింద పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దగా ఎవరికి కూడా పెద్ద పెద్ద గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న ప్రముఖులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే గాయాలయ్యాయో వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. కొంతమంది మహిళలకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. జర్నలిస్టులతో పాటు కెమెరా పర్సన్లతో పాటు ప్రముఖులు అలాగే అక్కడ ఉన్న మహిళలు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అధిక సంఖ్యలో జనం వచ్చేందుకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో కాస్త పటిష్టమైన బందోబస్తుని అలాగే వేదికని నిర్మించే విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచిదంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తుమ్మల రామస్వామి కూడా చైర్పర్సన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారోత్సవం అయితే గనక గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఈ ఘటన అనంతరం కొద్దిసేపు కార్యక్రమం వాయిదా వేసినప్పటికీ తదనంతరం కూడా తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే పూర్తయింది. వీరందరినీ ఆసుపత్రికి తరలించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత తుమ్మల రామస్వామి కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారాన్ని అయితే చేశారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.